హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పున్నాను కదా, విజయవాడకి ఎందుకు వెళ్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానని. ఆ కథలు ముచ్చట్లన్నీ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే లేవగానే విజయవాడ వచ్చేసింది. చూస్తే చాలా బాగుందన్నమాట. దీని పేరు ఏదో సంథింగ్ వారధి అనేదో అన్నారు. మళ్ళీ మన అంబేద్కర్ గారు కనిపించారు. ఇంకా అలానే మా వాళ్ళంతా రైల్వే స్టేషన్లో నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ దుర్గమ్మ గుడికి వెళ్ళిపోవాలనేసి ఫిక్స్ అయిన. ఒక 2-3 టైమ్స్ వచ్చాను అనమాట విజయవాడకి, కానీ ఎప్పుడు వెళ్ళలేదు దుర్గమ్మ గుడికి. సో ఈసారి ఎలాగైనా పోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా రెడీ అయ్యి బయలుదేరేసాం దుర్గమ్మ గుడికి. వ్యూ అయితే చాలా బాగుంది. గుడి పైన నుండి కింద ప్రకాశం బ్యారేజ్ మొత్తం అసలు సూపర్ ఎక్సలెంట్గా కనిపించింది. ఇదే అనమాట అంబేద్కర్ది స్టాచ్యూ. స్టార్టింగ్లో చూసినాం కదా, అది. మాకు కొన్ని వస్తువులు తీసుకోవాల్సింది ఉండింది, టీషర్ట్స్ సంథింగ్. అందుకనేసి డికాథ్లాన్కి వచ్చాం. అక్కడ పర్లేదు, బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్లీ అనమాట. ఇంకా షాపింగ్ అయిపోయిన వెంటనే ఇంకా మాకు తాడేపల్లిగూడెంకి ట్రైన్ ఉన్నింది, ఎక్కేసాము. అసలు ఎండ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా పచ్చదనమే, కానీ ఎండకైతే చచ్చిపోయినాం అనమాట. స్కూల్ ఇంకా వచ్చిన వెంటనే స్నాక్స్ ఇచ్చారు. స్నాక్ తినేసి ఊరికే ఉన్నాం కదా, స్కూల్ అంతా ఇంకా తిరిగి చూస్తున్నాం. అక్కడైతే ఇవి ఏదో పాతకాలం అన్ని వస్తువులు ఏదో పెట్టున్నారు. స్కూల్ ఎన్విరాన్మెంట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నింది. చుట్టూ పచ్చదనమే. అసలు అంత వరి పండించేకి వాటర్ ఎక్కడి నుండి వస్తుందంటే చూసాం కదా, ప్రకాశం బ్యారేజ్.